హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు క్రైమ్ అప్డేట్ తెలుసుకుందాం. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, విజయశాంతి రెడ్డి చల్లపల్లిలో జరిగిన ఘటన, ఆ మిస్టరీ అనేది వీడడం లేదు. అంటే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్త యాంగిల్ బయటపడుతూ ఉంది ఒక్కొక్క కోణంలో. సో దాని గురించి ఏం చెప్తారు సార్? ఏం చెప్పాలి, అసలు ఆవిడ చనిపోయి ప్రశాంతంగా అక్కడైనా ఉంటుందేమో అనుకుంటే అసలు ఈ మిస్టరీ, ఈ ఛేదించడం, ఇవన్నీ కూడా మీడియా వదలట్లేదు. అసలు అంత యాంగ్జైటీ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. మేబీ అంటే పెద్ద పిల్లలతో సహా ఆవిడ అట్లాంటి పనికి పూనుకోవడం వల్ల రకరకాల డౌట్స్ వస్తే రావచ్చు. అంటే ఎవరో ఫాలో అవుతున్నారు అది ఇది అంటున్నారు. అసలు ఆవిడ చనిపోయిన తర్వాత ఆత్మహత్యగానే అన్ని వార్తలు వచ్చింది కదా. మరి ఆత్మహత్య వెనక ఇన్వెస్టిగేషన్ ఎవరు పురుగొలిపారు, అది ఇప్పుడు నా డౌట్. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, మీరు చెప్తున్నారు. కొన్ని ఛానల్స్లో ఆమె వెనక వాడు ఫాలో అయ్యాడు, వీడు ఫాలో అయ్యాడు, ఆమె పటాన్ చేరు వరకు వెళ్ళిన వీడియోలన్నీ ఫుటేజ్లన్నీ తీస్తున్నారు. ఆ తర్వాత ఆమె ఎవరెవరితో మాట్లాడారు, ఎందుకు ఆవిడ అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, వెల్ ఆఫ్ ఫ్యామిలీ, ఇన్ని ఉన్నప్పటికీ భర్తతో విభేదాలు లేవు, సొంత సోదరుడితో చాలా చనువుగా ఉండే ఆవిడ, బాగా వెల్ మెచ్యూర్డ్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఇన్ని కోణాల్లో ఉన్నా కూడా ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చింది అనే దాని మీద రకరకాల డౌట్స్ అని వస్తున్నాయి. బాగానే ఉంది. కాకపోతే చెప్పుకోలేని సమస్యలు ఏవో ఏంటో తెలీదు. ఎందుకంటే ఇవాళ రేపు సైబర్ క్రైమ్స్ చాలా దారుణంగా ఉండడం వల్ల ఒకవేళ సైబర్ క్రైమ్కు ఏవైనా ఆవిడ ఆ బారిన పడిందా, ఎవడైనా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా, ఇంకా బ్లాక్మెయిల్ చేసినప్పుడు ఎందుకులే పిల్లలకు కూడా ఇబ్బంది పడతాడేమో అనే ఉద్దేశంలో ఆడో ఆమె ఎవరో తెలీదు, ఆ సమ్మెక్స్, ఇదంతా సస్పెక్ట్. అయితే ఇది జనరల్గా ఎట్లాంటివి అయినప్పుడు వాళ్ళు వాంగ్మూలం తీసుకుంటారు పోలీసులు. అలా చనిపోయినప్పుడు ఎందుకు ఇలా చనిపోయారంటే, అంటే నాకు తెలిసిన ఒక క్లోజ్ మిత్రుడు తమ్ముడు కూడా ఇలాగే హ్యాంగింగ్ చేసుకుంటే అప్పుడు వెళ్ళి మా చేత రాయించారనమాట. ఎందుకు భరించలేని కడుపు నొప్పితో బహుశా ఈ పని చేసి ఉండొచ్చు అని ఒక వాంగ్మూలం రాయిపించుకుంటారు. అలాగా ఇక్కడ కూడా వాళ్ళ రాయిపించుకుని ఉంటారు, ఏదో ఒక సాకు, ఏదో ఒక రీజన్గా. కానీ ఇంకా ఇది మీడియా వదలట్లేదా, నిజంగా పోలీసులు విడిచిపెట్టట్లేదా? కానీ అంటే ఒక విధంగా ఛేదించాల్సిన అంశమే. ఒకవేళ ఇట్లాంటివి ఏమైనా తప్పుడు జరుగుంటే నలుగురికి అవేర్నెస్ పెరుగుతుంది. ఒకవేళ తప్పుడేం జరగకపోతే, ఒకవేళ చెప్పుకోలేనివి ఏమైనా ఉంటే మాత్రం ఎక్కడికి ఇలా విడిచిపెట్టడం బెటర్ అని నా ఉద్దేశం. కానీ మీడియా ఎక్కువగా అత్యుత్సాహం చూపిస్తుంది అనాలా, లేదంటే తెర వెనక ఏదో జరిగింది అనాలా, లేదు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఏదో చిన్న మిస్టేక్స్ ఉండిపోయాయా, పూర్తి స్థాయిలో చేయలేకపోవడం వల్లే భర్త, సోదరుడా, లేకపోతే ఇంకెవరా, కుటుంబ సభ్యులా, లేదంటే ఇంకేమైనా కొలీగ్స్ ఎవరైనా ఉన్నారా, ఇలా రకరకాల కోణాల్లో కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది. బట్ ఏదైనా నిండు ప్రాణం మరలా రాదు. 3 ప్రాణాలు, ఒకటి కాదు, ఎందుకు కాదు. పిల్లలు కూడా పెద్దవాళ్ళు, దానికి తోడు ఆ పిల్లడికి కూడా IIT ఎగ్జామ్ ఏదో రాయిపించారట. అంటే ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. అలా నిజంగా చనిపోవాలనుకున్న ఆవిడైతే IIT ఎగ్జామ్ అది రాయిపించదు కదా అని అనొచ్చు. కానీ మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎన్నో ఆశలతో, జీవితం మీద ఎన్నో కోరికలతో వెళ్తూ ఉంటాం. సడన్గా ఏదైనా జరగచ్చు, యాక్సిడెంట్ ఏమైనా జరగచ్చు, అటుంటే పైకి పోవచ్చు. మరి రేపు టేక్ ఆఫ్ అవుతానరా, ఎల్లుండి ఇక్కడికి యూఎస్ వెళ్ళిపోతున్నారా అనుకునే వాళ్ళు కూడా దారుణాలు జరిగిన సందర్భాలు ఉన్నాయిగా. అది మనం చెప్పలేం. బహుశా అప్పటికి ఆలోచన రాలేదేమో, జస్ట్ ఒక సెకండ్ కదా మా థాట్ ప్రాసెస్ మారిపోవడానికి. కాబట్టి చూద్దాం ఈ ఇన్వెస్టిగేషన్ ఇంకెన్ని నిజాలు బయటకు వస్తాయో. ఇక ఈ మిస్టరీ ఎలా వీడనుందో చూడాలి. థ్యాంక్ యూ సార్.